హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో చైనాలో ఫుడ్ డెలివరీ రోబోట్ గురించి చెప్తున్నా. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని చాలా బిల్డింగ్స్ ఉంటాయండి. చాలా పెద్ద బిల్డింగ్స్ అంటే లైక్ 30-40 ఫ్లోర్స్ ఉంటుంది. సో ఈ మిషన్ ఏంటంటే ఎవరన్నా సరే ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్ళకి కెఫ్టేరియాకి రాకుండా వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్ దీంట్లో పార్సల్ లోడ్ చేసి పంపిస్తారనమాట. పలానా రూమ్కి ఇవ్వాలని చెప్పి, పలానా ఫ్లోర్ అని చెప్పేది. ఇట్స్ కంప్లీట్లీ ఆటోమేటెడ్. ఇది మొత్తం సెన్సార్తో వర్క్ అవుతుంది, ప్లస్ వాయిస్ సెన్సార్ ఉందన్నమాట. ఈ రోబోట్ మాట్లాడుతుంది. ఈ వీడియో మీకు కంప్లీట్ చూసారు, మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఫ్లోర్ ఎగ్జాక్ట్గా సెన్స్ చేయడము, వాయిస్ రికగ్నైజ్ చేసి లిఫ్ట్ ఓపెన్ అవ్వడము, ఏ ఫ్లోర్కి వెళ్ళాలని చెప్పేసి ఈజ్ రియల్లీ గుడ్ టెక్నాలజీ. ఆల్రెడీ ప్రెస్డ్ వన్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ. 大家看我表演，隔空按电梯，电梯只停一层。能够和您一同度过纯净时光，真的很开心。如果您需要我的服务，请随时致电前台。Passport? Okay lah. ఫారినర్స్ అని చూసుకుని వాళ్ళు బాగా నవ్వుకుంటున్నారు అనమాట. అంటే మనం చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటాం కాబట్టి వాళ్ళు కొంచెం ఎగ్జైటివ్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్పెషలీ ఇండియన్స్ని చూస్తే. బాటిల్ ఎక్కువ మాత్రం మేడం చల్లగా చూసారా. ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి ఆటోమేటిక్గా వెళ్తుంది చూడండి. ఓకే వాకింగ్ కాసేపు సరదాగా ఆడుకుంటున్నారు. వెయిట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ఇంకొన్ని టెక్నాలజీ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. బాయ్ బాయ్.